కాబట్టి సిద్ధపాటు కలిగి గొలియాతుని జయించాడు. గొలియాతుని చెప్పాలి గట్టిగా, సిద్ధపాటు కలిగి గొలియాతుని జయించాడు. ఎలా జయించాడు? వాయితో. సిద్ధపాటు కలిగి ఒడిశాలను సిద్ధపరచుకున్నాడు, రాళ్ళు సిద్ధపరచుకున్నాడు. 6 మూల జాండ కలిగిన గొలియాతుని ఎందువల్ల జయించాడు? సిద్ధపాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కలిగి? సిద్ధపాటు కలిగి సురుగ్గా సోమర్థంగా ఉండకూడదు, సిద్ధంగా ఉండాలి. నాకు దేవుడు ఎంతో బలం ఇచ్చాడు, ఎంతో ఉత్సాహం ఇచ్చాడు. నేను వచ్చినప్పుడు కొద్దిగా నీరసంగా ఉంది. మా అమ్మాయి టిఫిన్ చేయండి అయ్యా అంటే నేను వదిలేరా ఏదో తింటానన్నా. అంటే టిఫిన్ తింటాను కూడా నాకంత బలహీనంగా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు బహుబలాన్ని ఇచ్చాడు. కొట్టే చప్పట్లు ఒకసారి దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదు ఇక్కడ సిద్ధపాటు లేని వాడిగా కనిపిస్తున్నాడు. మనకి ఎలా కనిపిస్తున్నాడు? సిద్ధపాటు లేదు దావీదుకి. ఇక్కడ ఎదటవాడిని సహాయం అడుగుతున్నాడు. ఎదటవాడిని పనైతే గుర్తుంది కానీ, పనైతే చెయ్యాలని గుర్తుంది కానీ, ఇటువంటి పని నా ఎదుట ఉందని గుర్తెరిగి ఉన్నాడు. కానీ సిద్ధపాటులో వెనకబడి ఉన్నాడు. ఏంటి ఆ సిద్ధపాటు అంటే? ఆయుధం. ఏంటంట? ఆయుధం. అది కూడా ఎవరు ఆయుధం? తన సొంత ఆయుధం కావాలి. దేవుడు అప్పగించిన ఆయుధం, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన ఆ యొక్క మంచి ధన్యతను మనం కాపాడుకునే వారమై ఉండాలి. దావీదు అక్కడ ఎదుటి వారిని సహాయం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? పని విస్తారంగా ఉంది కానీ సైన్యము, మన శత్రు సైన్యము విస్తారంగా మన మీదకి వచ్చేటట్లు ఉన్నారు కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ కూడా లేదంటున్నాడు. నా దగ్గర ఏమీ లేదు. మరి శత్రువుని ఎలా చేయించాలి? పని అయితే శత్రువు వస్తున్నాడని తెలుసు, పని విస్తారంగా ఉంది, అన్నీ తెలుసు, కానీ ఆయుధం మాత్రం సిద్ధపరచుకోలేదు. ఆయుధాన్ని చెప్పాలి గట్టిగా, ఘనంగా ఉండాలి. ఏ ఆయుధము? శత్రువులు జయించే ఆయుధము. శత్రువులు జయించడానికి దేవుడు వాక్యం అనే ఖడ్గాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ ఆయుధమును, ఆ వాక్యం అనే ఆయుధమును, ఆ ఖడ్గమును మనం ఎప్పుడు కూడా మన నడుము కట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. మన నడుము కట్టుకొని ఉండాలి. దావీదు సిద్ధపాటు కలిగి గొలియాతుని జయించిన దావీదు ఈ సిద్ధపాటులో ఎందుకు వెనకబడిపోయాడు? నేను గొలియాతుని జయించడానికి వెళ్తున్నానని తెలుసు, గొలియాతుని జయించాలని తెలుసు. అతను ఎటువంటి బలవంతుడు వాడో కానీ తెలియదు, ఎటువంటి ఎత్తువాడో తెలియదు. కానీ ఎవరైనా నేను ఒకరు జయించాలి అని అనుకున్నాడు. నేను జయించాలనుకున్నాడు, విశ్వాసంతో ఉన్నాడు జయించాలని. వాళ్ళు అనుకున్నాడు, ఒడిశాలు సిద్ధపరచుకున్నాడు, రాళ్ళు సిద్ధపరచుకున్నాడు, యుద్ధ భూమికి వెళ్ళాడు. అటువంటి సిద్ధపాటు కలిగిన వాడు, సిద్ధం కలిగి ఆయుధాన్ని సిద్ధపరచుకున్నవాడు, ఎదుట యొక్క శత్రు సమూహాన్ని జయించాలనుకున్నవాడు ఇప్పుడు ఆయుధంలో ఒకరిని అడుగుతున్నాడు, సహాయం అడుగుతున్నాడు. ఎందువలన అడుగుతున్నాడు? సిద్ధపాటుని చెప్పాలి. సిద్ధపాటు కోల్పోయాడు. సిద్ధపాటును కోల్పోయాడు. శత్రువును జయించాలన్న సిద్ధపాటును కోల్పోయాడు. ఎవరైనా ఇద్దరికి వెళ్ళేవాడు ఏం తీసుకుని వెళ్తాడు? ఆయుధం తీసుకుని వెళ్తాడు. ఆయుధం లేకపోతే వెళ్ళాడు. ఇప్పుడు ఈయన ఆయుధం లేకపోతే మరి ఎవరుకోవాలి? ఇప్పుడు ఈయన దావీదు గారిని చెప్పాలి, ఎవరుకోవాలి? మళ్ళీ ఎదుటోళ్ళని సహాయం అడుగుతున్నాడు. విస్తారంగా సైన్య సమూహము శత్రువులైన వారు వస్తున్నారు, కానీ మా యొక్క మాత్రం ఏమి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. నీ దగ్గర కర్రైనను, కట్టైనను, ఏటైనను, కట్టైనను ఏమన్నా నీ దగ్గర? సహాయం అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతా? వాడు ఏమన్నా తెలుసా? అయ్యా
ఒక ఆయుధం ఉంది కావాలని అడిగాడు. ఒక ఆయుధం ఉంది నీకు, ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం అంటే గొలియాతుని జయించావు నువ్వు. ఆ గొలియాతుని జయించిన ఆయుధము చక్కగా నేలలో దాయబడి ఉంది, ఉడలతో చుట్టబడి దాయబడి ఉంది, అది నీకు ఇస్తానయ్యా అన్నాడు. అంటే దావీదు ఏమంటాడు తెలుసా? అబ్బా దానికి సమానమైన మరి ఏది కూడా నాకు ఇష్టమే అంటున్నాడు. ఎంత తగ్గిపోయాడో చూడండి, తగ్గిపోయాడు. ఆయుధమును కోల్పోయాడు, రక్షణను కోల్పోయాడు, ప్రార్థన జీవితం కోల్పోయాడు, దేవునితో నడిచే ఒక అనుభవాన్ని కోల్పోయాడు. గొర్రెలు కాసేటప్పుడు ఆయుధం లేకుండా కాసాడా? చెప్పాలి. ఆయుధం లేకుండా ఎప్పుడు కూడా లేనే లేడు. సిద్ధపాటు ఏంటని బాగా తెలుసు. దేవునితో ఫైట్ చేయాలని బాగా తెలుసు. అది సింహం వచ్చిందని దాంతో ఫైటింగ్ ఎలా చేయాలి ఆయనకి తెలుసు. ఎలుగుబంటి వస్తే దాంతో ఫైటింగ్ ఎలా చేయాలి దాన్ని ఆయనకి తెలుసు. గొలియాతుతో ఎలా యుద్ధం చేయాలి ఆయనకి ఎందువల్ల? సిద్ధపాటు వలన. ఎందువల్ల చెప్పండి? సిద్ధపాటు వలన. కానీ ఆ సిద్ధపాటును కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? సిద్ధపాటుని కోల్పోయాడు. ఎంతటి వాడు సహాయం అడిగితే ఎంతటి వాడు సహాయం చెప్పాడో తెలుసా? నువ్వు జయించిన గొలియాతు ఆయుధం ఉంటాయంటే దానికి సమానమైన మరి ఏది కూడా లేదని నాకు ఇష్టమని చెప్తున్నాడు. మరి అంటే శత్రువు యొక్క చేతిలో అమర్చబడిన ఆయుధము దానికి సమానమైన మరి ఏది లేదని కూడా అభిషేకము తలుపబడిన వాడు, దేవుడికి ఇష్టమైన వాడు, దేవుడి ఇష్టానుసారమైన దావీదు తన నోటు పుట్ట ప్రభువుని స్తుతించిన తన నోట అది నాకు ఇష్టమే అంటున్నాడు. దేవుని స్తుతించిన తన నోటే లోకములో నివాసం చేస్తున్న గొలియాతు ఆయుధం నాకు ఇష్టమే అంటున్నాడు. ఇప్పుడు ఎంత కోల్పోయాడో చూడండి. ఎందువల్ల? సిద్ధపాటు. ఆయుధమును మర్చిపోయాడు. ఆయుధాన్ని ఏమాయుధం? ప్రార్థననే వెలుగు కలిగిన రక్షణ, దేవుడితో గడిపే ఉపవాసమనే, దేవుని సన్నిధిలో పెరిగినాడే, ఇవన్నీ కోల్పోయాడు. ఎంతకున్నారు మాట్లాడితే అపవాది అది మనల్ని చేస్తుందా? మరి దాన్ని జయించాలని దేవుడు మనకి ఆయనతో లేని వాళ్ళు మాట్లాడతారు. నాకు అర్థం అవట్లేదు అసలు. మీరు అసలు నాకు అది బాధ కలుగుతుంది. వాడు ఏం చేస్తాడంటే మీ దగ్గర లేకపోతే వాడు చేస్తాడు. ఏమా అవునా? వాడు వస్తున్నాడు అలాగా. ఆడికి బాణం లేదానికి, ఇల్లు ఒకటే ఉంది దానికి, ఆయనతో లేదానికి. ఎవడే మాట్లాడండి ఉన్నాడు ఆయనతో లేదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూసుకుంటూ ఉంటారు. దగ్గర ఆ చేతులు ఏముందో మరి చక్కగా తెలిసిపోతారు. ఇల్లు తప్ప ఆయన బాణవాడి దగ్గర లేదు. మరి అది ఏమనుకుంటారు? ప్రకటన గ్రంథంలో ఉన్నాడు అక్కడ తెల్లని గుర్రం మీద వస్తున్నాడట. మరి ఏమనుకుంటారు అండి? తెల్లని గుర్రం మీద వచ్చేవాడల్లా క్రైస్తవుడు క్రీస్తు కానే కాదు. తెల్ల బట్టలు వేసుకునే వాడల్లా క్రైస్తవుడు కానే కాదు. బైబిల్ పట్టుకునే వాడల్లా క్రైస్తవుడు కానే కాదు. ఆయుధాలు ధరించుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు. కొత్త చప్పుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థననే ఆయుధము, దేవునితో నడిచే ఆయుధము, దేవుని స్వరం వినే ఆయుధము, దేవునితో ఉండే ఆయుధము, దేవుని యొక్క మాట వినే ఆయుధము, దేవుని మార్గంలో నడిచే ఆయుధము, పరిశుద్ధతనే ఆయుధము, నిరీక్షణ ఆయుధము, విశ్వాసమైన ఆయుధం, క్రియల ఈ ఆయుధాలన్నీ కూడా నువ్వు ధరించుకున్నా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ ఆయుధములన్నీ కూడా నువ్వు ధరించుకుని ఉన్నప్పుడు అప్పుడు నీ ఎదుటికి అపవాదు రాదు. వాడు వస్తాడండి. వచ్చినా వాడి వల్ల ఏమీ కాదు. ఎందుకంటే మీ దగ్గర ఆయుధం ఉంటే వాడికి నడవాల్సిన పని. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఇక్కడ
నా ఆయుధం అడుగుతున్నాడు అప్ప. ఏ ఆయుధం అడుగుతున్నాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆయుధం అడుగుతున్నాడా? చెప్పండి. తండ్రి, ప్రార్థన ఆయుధాన్ని కోల్పోయామైనా నాకు ప్రార్థన నేర్పించు. పరిశుద్ధతను కోల్పోయాని పరిశుద్ధత నేర్పించు. సింహాలను జయించారయ్యా, ఎలుగుబంటులు జయించారయ్యా అని చెప్పాడు. గొలియాతుని జయించారయ్యా అని చెప్పుకోకుండా పని విస్తారంగా ఉంది కానీ నీ దగ్గర ఏమన్నా ఆయనతో ఉందని ఎవరు అడుగుతున్నాడు? దేవుణ్ణి అడగకుండా ఎవరు అడుగుతున్నాడు చెప్పండి? మనుషులు సహాయము, చెప్పాలి గట్టిగా, మనుషులు సహాయము వ్యర్థము, దేవుని సహాయము మనకు ఎంతో బలము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక సపోర్ట్ ఒకసారి గట్టిగా. మనుషుల్ని అడుగుతున్నాడు, నీ దగ్గర ఆయుధంగా ఉందంటే ఆయన సలహా లోకంలో ఎవరు అడిగినా ఇటువంటి సలహాలే చెప్తారు. బాగా గమనించండి మీరు. ఎవరి పిల్ల సెలవు పక్కన పడేయండి, అది సంగతి. లోకస్తులు ఎవరన్నా మీరు సలహాలు అడిగారు అనుకో, ఏం సలహాలు చెప్తారు తెలుసా? ఒకళ్ళు ఎవరన్నా అప్పటిగా అనుకో, అప్పటి దాన్ని ఏం చెప్తారు తెలుసా? నువ్వు ఏదన్నా తీసుకొస్తే నీకు నేను అప్పు ఏం తీసుకోవాలి? మీ ఇంట్లో బిందులు ఉన్నా తీసుకురామంటారు. బిందులు తాగబెట్టుకునేవాళ్ళు ఉంటారు, చాలా మంది చెంబులు తాగబెట్టుకునేవాళ్ళు ఉంటారు. ఏదో వాళ్ళ తాగబెడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాడు. నేను చూసానండి అవన్నీ. నేను ఒక ఆయన దగ్గర ప్రాంతానికి వెళ్తాను, డబ్బులు లేవు, ఎక్కడో దూరం వెళ్ళాలి. ఒక ఆయన దగ్గర కొద్దిగా డబ్బులు అడిగితే ఆయన ఏమన్నాడంటే, దాన్ని తీసుకొచ్చి నాకు మా ఇంట్లో మిర్చి ఉంది, ఏంటి మా పాస్టర్ గారిని అడిగాము, మా దేవుని పనికి వెళ్తున్నారు, డబ్బులు లేవు అని అంటే ఆ మిర్చి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఏదో పెట్టుకోమని ఎవరైనా ఎవరు సలహాలు వాకంలో చెప్తే సలహాలు, మంచి సలహాలు, వాకంలో మంచి సలహా ఎప్పుడు ఉండదు. దేవుని పిల్లలు చెడగొట్టే సలహాలు ఉంటాయి. మీరు సమాసం చేస్తున్న ఎవరి బిడ్డలు, మీరు చేస్తున్న స్నేహితులు ఎటువంటి వారు గమనించండి. మీరు సమాసం చేస్తున్న స్నేహితులు ఎటువంటి వారు, వాళ్ళు ఎటువంటి స్నేహితులు? నిజమైన క్రైస్తవులు అయితే వారి క్రియలు, వారి మాటలను బట్టి మీరు వారిని పరీక్షించేస్తారంతే. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకి యోగా గురించి తెలుసు. యోగా గురించి ఆయనతో నడిచిన స్నేహితులు తెలుసా? అంటే మాట్లాడలేదండి. యోగా ఒక్కడే కాదు కదా, ఇంకా 12 మంది ఉన్నారు కదా. 11 మందికి యోగా గురించి తెలుసా? మాట్లాడలే తెలుసా? యోగా గురించి ఎవరు తెలుసు? దేవుడికి ఒక్కడికే తెలుసు. వాళ్ళకి తెలియదు యేసు ప్రభువుని అమ్మేసుకుంటాడని, యేసు ప్రభువుని అమ్ముకుంటాడని, సిలువెక్కిస్తాడని వాళ్ళందరికీ ఎవరికి? ఈయనకి ఒక్కడికే తెలుసు. మరి ఆయన కలిగిన వారందరికీ ఆయన ఎలా పరిశోధించుకున్నాడో మనం కూడా అలాగే పరిశోధించాలి. దేవుడి స్తోత్రం కలుగుగా. స్నేహితులైన వాడు ఎలా? 12 మంది స్నేహితుల్లో ఒకడు ప్రభుని నమ్ముకునేవాడిగా ఉంటే 11 మంది కూడా యోగాన్ని కనిపెట్టలే. అటువంటి స్నేహితులు ఉంటారు, జాగ్రత్త. అటువంటి స్నేహితులు నూనె కాడే మాటలు చెప్తారు, చక్కగా సలహాలు, చక్కని సలహాలు చెప్తారు. ఏమైంది లేవే, ఈ ఒక్క రోజే కదా, రైట్ అదో ఇటు ఇక్కడ దాకా వెళ్తామా? మన ఎవడో హైదరాబాద్ ఎక్కడ నదికి పోయి ఏడుగురు ముగ్గుండిపోయాడు. అది ఎవరొస్తున్నారండి? ఏడుగురు ముగ్గుపోయారు. వాడు బండి మీద వెళ్ళి కూడా చూపెడుతున్నాడు టీవీలో. వాడు బండి మీద వెళ్ళి ప్రాణంగా ఉన్న చూపెడుతున్నాడు, చచ్చిపోయింది కూడా ప్రాణం వల్ల అడిగిపోతుంది చూస్తుంటే. గమనిస్తుందండి. జాగ్రత్త. వెలుగుగా ఆయుధాలు మనకు ఉండాలి. ఏం ఆయుధాలు? ప్రార్థన ఆయుధము, వెలుగు కలిగిన ఆయుధము ఉండాలి. ఈ ఆయుధాలు లేకపోతే యుద్ధానికి వెళ్తాడు. ఏం చెప్తాడు? ఎవడో ఏం చెప్తాడు? అందుకని కుటుంబాలు ఇవ్వాలా? ఆయుధాలు లేని కుటుంబాలు అయిపోయినాయి. ఏం లేని కుటుంబాలు? ఆయుధాలు లేని, ప్రార్థన లేని కుటుంబం, దేవునితో సమాసం లేని కుటుంబం, దేవునితో నడిచే అనుభవం లేని కుటుంబాలు.
ఇప్పుడు దావీదు పరిస్థితి అక్కడ అలాగే ఉంది. దావీదు ఎవరు? దేవుని ఇష్టానుసారుడు, దేవుడు పిలుచుకున్న కుమారుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు. అటువంటి వాడు ఏం కోల్పోయాడంటే చిత్తపాటుని ఆయన తాను లేనివాడు అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పాలి? ఆయన తాను లేనివాడు అయిపోయాడు. ఆయన తాను లేనివాడు అయి ఉండి మనం ఒక సలహా అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమన్నా ఆయుధం ఉన్నదా? మరి ఏం చెప్తున్నాడు? దావీదు ఏమంటున్నాడు? గొలియాతు గురించి, వాకు గురించి తెలియపరుస్తున్నాడు. అతను వాకు గురించి, అయ్యా ఒకప్పుడు నువ్వు జయించావే, ఒకప్పుడు ఒడిశాలతో కొట్టిన గొలియాతున్నాడే, వాడి చేతిలో ఉన్న ఆయుధం ఉందా ఎవరది అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే దావీదు తీసుకురా, దానికి సమానమైన మరి ఏది కూడా లోక సంబంధమైన యొక్క క్రియలను కూడా మనం కనపరచకూడదు. అవునండి, లోక సంబంధమైన వాటికి ఏటిని కూడా మనం కనపరచలే, మనుషులు కూడా కనపరచకూడదు. లోకంలో తిరిగే వాళ్ళని ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి. ఒక ప్రత్యేకత అనేది క్రైస్తవుడికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చిత్తపాటు లేనివాడై, ఆయుధము లేనివాడై, ప్రార్థన లేనివాడై, పరిశుద్ధత లేనివాడై ఎర్రోడైపోయాడు, పిచ్చోడైపోయాడు. నటన చేయటం చేస్తాడు. ఆ వాక్యం అంతా కింద చదువుకుంటే ఉంటుంది. అక్కడ భయపడిపోయాడు. అసలు భయపెట్టు దావీదు తెలుసా? మాట్లాడాలి. కాబట్టి భయపెట్టు దావీదు తెలుసా? అటువంటి వాడు భయపోయాడు. అక్కడ పారిపోతున్నాడు. భయపడి పారిపోతున్నాడు. ఎందువల్ల? ప్రార్థన అనే ఆయుధము లేదు. ప్రార్థన ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు. ప్రార్థన ఆయుధం నీలో ఉంటే నీకెదురుగా వస్తున్న శత్రువులను కూడా జయించి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కొట్టు చప్పుడు ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయుధం ఎప్పుడు కోల్పోకూడదు. చిత్తపాటును ఎప్పుడు కోల్పోకూడదు. చిత్తపాటు ఎప్పుడు పరిశుద్ధ గ్రంథంలోకి మత్తయి సువార్త 25 అధ్యాయాలకు వస్తే అక్కడ మీరు చదవడం తర్వాత చదవండి. 10 మంది కన్యకులు ఉన్నారు. ఎంతమంది కన్యకులు చెప్పాలి? 10 మంది కన్యకులు. 10 మంది కన్యకులు చిత్తపాటు కలిగి వచ్చారు. అక్కడికి డ్యూటీ తీసుకుని ఎందుకోసం వచ్చారు? పెళ్లి కుమారుడు వస్తున్నాడని, ఆయన స్వరం వినాలని. అందుట్లో చక్కటి పేర్లు ఉన్నాయి. బుద్ధి కలిగిన వారంట, బుద్ధి లేని వారంట. ఈ బుద్ధి లేని వారు డ్యూటీలు అయితే పట్టుకున్నారు, కానీ డ్యూటీలు వెలిగించే నూరు మాత్రం వాళ్ళకి ఏమి లేకుండా వచ్చారు. ఇప్పుడు మాట్లాడాలి. ఏమి లేకుండా వచ్చారు? ఆయుధం లేకుండా, అభిషేకం అనే నూనె, ప్రార్థన అనే నూనె, ఇవి లేకుండా అక్కడికి వచ్చారు. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. కొద్దిగా ఆలోచన చేసి వచ్చేస్తున్నాడు. ఆయన డ్యూటీలు వెలుగుతూ ఉండాలి. ఆయన వస్తుంటే ఈ డ్యూటీ వెలుగుతూ ఉండాలి. కొట్ట చప్పుడు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు చీకటిని ప్రేమించేవాడు కానీ, మన దేవుడు చీకటిలో నడిచేవాడు కానీ, ఎలుగు ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడే ఉంటాడు. ఎలుగు ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడే. మీ హృదయం అనే దీపం, మీ హృదయంలో దీపం నుంచి వెలుగుతుంటే ఆయన మీ వద్దకే వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ హృదయం అనే డ్యూటీ, నీ హృదయం అనే డ్యూటీలో దేవుని వాక్యం అనే అగ్నితో ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఎప్పుడు మండుతుండాలి. నువ్వు మండాలి, నీ కుటుంబాన్ని మండించాలి. కొంత సపోర్ట్ ఒకసారి. హల్లెలూయా. ఓ యజమానుడా, ఓ యజమానుడా, నువ్వు మండు, నీ బిడ్డలు మండించు, నీ గ్రామాన్ని కూడా మండించు. ఆయన కొరకు సిద్ధంగా ఆయుధము ధరించుకుని ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు. అర్థమవుతా నీకు? మరి ఏ గుంపులో ఉంటావు? బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉంటావా? బుద్ధి లేని కన్యకలు వాళ్ళకి డ్యూటీలు ఇవ్వండి ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి అందరూ పడుకున్నారు. ఒక స్థలంలోనే పడుకున్నారు, ఒక చోట పడుకున్నారు, పడుకుని నిద్రపోయారు. కానీ వీళ్ళు డ్యూటీలు వెలిగించే నూనె మాత్రం వీళ్ళకి. దాని యుద్ధాన్ని, ఆ యుద్ధ విషయం ఆయనతో లేకుండా ఎలా వచ్చాడో, ఈ చెడ్డ కన్యకులు నూనె లేకుండా ఏం లేకుండా వచ్చారు? నూనె లేకుండా.
మరి ఏం లేదు ఇప్పుడు వీళ్ళకి? ఏ ఆయుధం? ఏ ఆయుధం లేదు వాళ్ళకి. దేవుని ఎదుర్కొనే ఆయుధం వాళ్ళకి లేదు. దేవునితో ఎదుర్కొనే ఆయుధం, దేవునితో నడిచే ఆయుధం వారికి లేదే. శత్రువులు జయించాలన్నా, దేవునితో నడవాలన్నా నీకు ఉండవలసింది ప్రార్థన అనే ఆయుధము. ఒకసారి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు జయించాలన్నా, దేవునితో కలిసి నడవాలన్నా ఏముండాలి? ఏ ఆయుధం అది? ప్రార్థననే, అభిషేకమనే, దేవుడు చూసే ఆయన స్వరమినే. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి ఎవరు తీసుకెళ్ళాడు ఈయన? ఎవరన్నారు? స్వరం. స్వరం కూడా అందరూ విన్నారు. స్వరం కూడా అందరూ వెలుగు స్వరం విన్నారు. అందరూ లేచిపోయారు, డ్యూటీలు పట్టుకున్నారు. కానీ ఒక డ్యూటీలు ఆగిపోతున్నాయి. ఇప్పుడు కాదుగా ఒక ఆయుధం కుదిరిపోయింది. ఒక ఆయుధము నువ్వు 9 ఆజ్ఞలు పాటించి 10వ ఆజ్ఞలు పాటించకపోయినా ఈ 9 ఏమైపోతాయి చెప్పాలి? అర్థమైపోతాయి. అర్థమవుతుంది. నువ్వు మారు మనసు పొందకోకనా, పాపాలు ఒప్పుకోకోకనా, ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎన్ని ప్రసంగాలు చేసినా, మందిరంలోకి వెళ్ళి పాటలు పాడినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, మారు మనసు లేకపోతే ఇవన్నీ కూడా అర్థమే. ఏమా కఠినంగా ఉంటాయి ఆ మాటలో? అమ్మా ఏమండి, ఏమన్నా కఠినంగా ఉంటాయా? ఏం కావాలి మనకి? సిద్ధపాటు కలిగిన ఆయుధాలు మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి అన్ని ఆయుధములు ధరించుకుని ఎవరుంటారో వారినే దేవుడు లోపలికి తీసుకెళ్తాడు. లేకపోతే లోపలికి వెళ్ళే అవకాశము లేదు. అన్ని ఆయుధాలు ఉండాలి. నువ్వు శత్రువు దగ్గరికి వెళ్ళేది ఆయుధాలు ఉండాలి. ఆయనతో గడిపే ఆయుధం ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే 22 అధ్యాయం మత్తయి సువార్త 22 అధ్యాయం మనం చదువుకుంటే యేసు ప్రభువు పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమారుడుగా ఒక పరలోక రాజ్యంలో పెళ్లి ఎందుకు సమస్తము సిద్ధపడుతుంటే ప్రభుత్వ దూతలను పంపించి అందరూ పంపించి లోకంలో ఉన్న మంచోడు చెడ్డోడు అందరూ తీసుకురమ్మంటాడు. ఆయన ఎవరు ఇచ్చిపెట్టాడండి, అందరూ రక్షించుకుంటాడు ఆయన. కానీ ఆయన చూసినప్పుడు ఆయనకి కావలసిన ఆయుధాలు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూసినప్పుడు మనలో ఆయన కావలసిన ఆయుధాలు ఉండాలి. మీకు అర్థం కావట్లేదు దేవునితోలారా? దేవునితో కూడా మనకు ఒక మంచి సహనము, మంచి యుద్ధం కలిగి ఉండాలి. దేవునితో కూడా మనం ఏంటో తెలుసా? దేవునితో ఎంతవరకు నడుస్తున్నామో, దేవునితో ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నామో, దేవునితో ఆయన కలవాలని, ఆయన చూడాలని, ఆయనతో మాట్లాడాలని మనం ఎంతవరకుంటున్నామో అటువంటి ఆయనకి అనుకూలమైన ఆయనకి ఉన్న ఆయన మనసులో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో ఆయన కనిపించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ కనిపించినప్పుడు ఆయన మనతో ఉండటానికి, మనతో నడవటానికి, మనతో స్నేహం చేయడానికి ఇష్టపడే ఆ 22 అధ్యాయం మనం చదువుకుంటే ఆయన ఉన్న స్థలంలోకి పిలువబడ్డాడు. లోనకు వెళ్ళాడు. లోన కూడా ఆయన ఉన్న స్థలంలోకి వెళ్ళాడు. కానీ ఒక ఆయుధం లేదు అతను. ఒక ఆయుధము లేదు. ఏంటి ఆయుధము? పెళ్లి వస్త్రములంట. చదవండి అక్కడ మాట. కాదు అక్కడ ఫస్ట్ చదివితే ఎలా కుదిరింది? చదువు అక్కడ 11వ వచనం చదువు. రాజు కూర్చున్న వారిని చూడ అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి, పెళ్లి వస్త్రములు ధరించుకోనని వాడు ఒకరిని చూచి ఏం లేదు. ఇవాళ మన అవసరం అంతా ఏంటి? ఒక ఆయుధము. ఒక ఆయుధం మనకి ఉండాలి. మొదటి ఆయుధం పేరేంటి?
శత్రువుని జయించే ఆయుధం. మళ్ళీ ఎవరు అడుగుతున్నారు సలహా? దావీదు ఎవరు అడుగుతున్నారు సలహా? శత్రు ఆయుధాన్ని అడుగుతున్నాడు. అంటే తిరిగి మళ్ళీ లోకాన్ని ఆశిస్తున్నాడని దానికి అర్థం మనం చేసుకోవచ్చు. అందుకని అక్కడ నుంచి దావీదుకి అంత తప్ప చేయము రానే రాదా, అక్కడ నుంచే పడిపోయాడు. ఆయుధం లేకపోకుండా సిద్ధపాటు లేకపోకుండా పడిపోయాడు. కనుకనే తనకంత అపజయమి వచ్చింది. అక్కడ నుంచి చదువుకుంటూ వస్తే మొదటి సమయాల గ్రంథము వచ్చిన ఆ అధ్యాయాన్ని మనం ముందుకు వస్తే 2వ సమయాల గ్రంథం 11వ అధ్యాయం వచ్చేప్పుడు ఇక్కడ భయంకరమైన స్థితిలో పడిపోయాడు ఆయన. ఆయుధం లేకపోవడం వల్ల. ఏమి లేకపోవడం వల్ల? ప్రార్థనా జీవితం. ప్రార్థన లేనివాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతారండి. ప్రార్థన జీవితం లేనివాడు, పరిశుద్ధత లేనివాడు, దేవుడితో గడపనివాడు, దేవుడి సన్నిధిలో అనుభవం లేనివాడు, మారు మనసు అనుభవం, పాప క్షమాపణ అనుభవం లేనివాడు పడిపోతాడు. ఇక అంతే పడిపోతాడు. పందిళ్ళ బుర్ర పడతా వాళ్ళు కూడా పడిపోతుంటారు. అందుకని ప్రభు చెప్పాడు, పందిలాగా బుర్ర కనపడదు, ఒక్క మార్పు చేసుకుని తిరిగి చూసినట్టుగా చూడండి. వాక్యం అంటుందండి, మేము చెప్పడం కాదు, వాక్యమే చెప్తుంది. వాళ్ళతో పోలీసేయడం వాళ్ళ పని తీసుకుని ఎక్కడికి వెళ్తాయి? దాన్ని ఎంత కడిగినా, ఎంత సింహాసనం మీద కూర్చోబెట్టినా మళ్ళీ తిరిగి మందిరికి వెళ్ళేటప్పుడు స్నానం చేస్తుంది, బైబిల్ పట్టుకుంటాయి చక్కగా. పాటలు కూడా నెంబర్ 1 పాటలు చాలా మంచి, కంఠం కూడా చాలా బాగుంటాయి. అంత బాధపడుతుంది. మా మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బుర్రలోకి బుర్రే, నోరు బుర్రే, కళ్ళు బుర్రే, చెవులు బుర్రే, ఒళ్ళంతా బుర్రే. దేవుడు ఇష్టపడతాడండి అది? ఇష్టపడడు. దావీదుకి ఎందుకనండి కష్టాలు వచ్చాయి? అక్కడ నుంచి ఆయుధం లేనివాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, సిద్ధపాటు కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. ఎదటవాడి సలహా తీసుకునే సబ్జెక్ట్ లోకి ఎందువల్ల? ఆయుధము, శత్రువును జయించే ఆయుధమును కోల్పోయిన వాడు కనుక. మరి ఈ కంచెలు ఏంటి? డ్యూటీలన్నీ ఉన్నాయి, అన్ని డ్యూటీలు ఉన్నాయి. ఒక నూనె లేకపోవడం వాళ్ళకి వచ్చిన పేరేంటి చెప్పండి నాకు ఒకసారి. చెప్పాలన్నమాట, ఒక మాట చెప్పాలి మీరు. మరి వాళ్ళతో పాటు ఈయన కూడా డ్యూటీలు ఉన్నాయి కదా, వాళ్ళతో పాటు ఈయన కూడా చట్టం దేశాల్లో ఉన్నారు కదా, ఒకేసారి పడుకున్నారు కదా, ఆయన స్వరం విన్నారు కదా. లేచేపడికి వీళ్ళకి వెలుగు కూడా ఉందండి. చెప్పాల్సి వస్తే వెలుగు కూడా ఏం లేదు. నూనె అనేది వెళ్ళిపోయాడానికి మళ్ళీ సలహా అడుగుతున్నారు. ఏమై ఈ 10 మందిని 5కి నేను సలహా, ఏం సలహా ఇచ్చారు తెలుసా వాళ్ళు? మీకు ఇస్తే మీకు మాకు కూడా ఏమన్నారండి? అది వెలుగు అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సలహా ఇచ్చాడు, గొలియాతును జయించిన ఆయనతో ఉందని సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈయన సలహా ఇచ్చారు. ఇప్పుడు అది మీ ఆ నూనె మీకు ఇచ్చారు అనుకోండి, మీకు మాకు కూడా సాల్వ్ అన్నారు. అంతే. కొనుక్కునేవాళ్ళు మళ్ళీ సలహాలు తెలుసా? కొనుక్కునేవాళ్ళు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. వీళ్ళు వెళ్ళేప్పటికీ ఆయన వచ్చేసాడు. వీళ్ళు వాళ్ళకి ఎందువల్ల? వాళ్ళకి అన్ని సమకూర్చుకో, అన్ని ఆయుధాలు వాళ్ళు నడుము కట్టుకుని ఉన్నారు కాబట్టి, సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని దృష్టిలో ఆయన పరిశోధించినప్పుడు అన్నిటిలో వాళ్ళు పాస్ అయ్యారు కాబట్టి ఆయన వాళ్ళకి తీసుకెళ్ళిపోయాడు. జాగ్రత్త. అందుకని క్రైస్తవుడు అనేవాడు నోరును కాపాడుకోవాలి, కన్నులు కాపాడుకోవాలి, ఇదే ఎలుకలను కాపాడుకోవాలి, నడిచే నడకను కాపాడుకోవాలి. మన ప్రవర్తన దేవుడు నిత్యము దినదినములు కూడా చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి ఏమిలేమంట? 11వ వచనంలో ఒక రాజు లోపల చూస్తే ఏమిలేమంట? పెళ్లి వస్త్రము లేదంట. ఏ వస్త్రము లేదు? పెళ్లి వస్త్రం లేక. పెళ్లి వస్త్రం అంటే ఏంటి? పెళ్లి వస్త్రం అంటే ఏంటి? పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి కూతురుగా సిద్ధపాటు
పెళ్లి వస్త్రం ఎవరు కొడుతుంది? మాట్లాడలేదండి. పెళ్లి వస్త్రం ఎవరు కొడుతుంది? పెళ్లికి వెళ్ళిన కల్లా పెళ్లి వస్త్రాలు ఉంటాయా? పెళ్లి వస్త్రం అనేది పెళ్లి కూతురు పెళ్లి కొడుకే ఉంటాయి. అందరూ ఉంటాయా? ఉండదే. పెళ్లి వస్త్రం లేదంట ఆయనకి. ఏం లేదంట? పెళ్లి వస్త్రం లేదంటే ఏ సిద్ధపడలేదు దీనికి. రక్షణ అనే వస్త్రము లేదు. రాలేదు. వాళ్ళకి రాలేదా? చెప్పండి. వాళ్ళకి అక్కడ కూర్చున్నాడు. ఆయన ఉన్న స్థలానికి వచ్చాడు, కూర్చున్నాడు, అన్ని చేశాడు. కానీ ఒక ఆయుధం అనేది చెప్పాలి. ఒక ఆయుధం అనేది అసలు దేవుడి దగ్గరికి వెళ్ళేవాడికి ఇవన్నీ ఉండాలండి. దేవుడి స్తోత్రం కలిగి కాక. యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధం ఉండాలి. యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధము ఉండాలి. దేవుడి వద్దకు వచ్చేవాడికి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఈ ఆయుధాలన్నీ కూడా ఉండాలి. అప్పుడు ఏమంటాడు తెలుసా దేవుడు? చూడు, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. నేనే ద్వారమును. 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేచుడు. కొత్త చప్పుడు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆయనకి ఇష్టమైన అన్ని కూడా తనలో ఉండాలి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు లోపలికి వచ్చి మరి బయటికి వెళ్ళా, నా రక్షణ, నా తోడు, నా నీడ నిత్యం నీతోనే ఉంటుంది అన్నాడు. కొట్టే చెప్పండి ఒకసారి గట్టిగా. అపవాదిని జయించిన ఆయుధాలన్నీ కూడా నాలో ఉన్నాయి. ఆ ఆయుధాలు నీలో ఉన్నాయి కనుక నీకు రక్షణ, నా రక్షణ, నా కృప, నా సన్నిధి ఎప్పుడు నీకు తోడుగానే ఉంటది. నువ్వు బయటికి వెళ్ళే లోపలికి వచ్చిన నా కాపుదల నీకు నిత్యము ఉంటది. నువ్వు చక్కని మేత వేస్తావని చెప్తున్నాడు. ఏ మేత? చక్కని మేత, ఆరోగ్యం ఇచ్చే మేత, బలమునిచ్చే మేత, ఆనందాన్ని ఇచ్చే మేత, దేవుని వాక్యం అనే ఆహారం. కొట్ట చప్పుడు ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి మనకి? చెప్పాలి, ముగించుకోదా. ఏం కావాలి? ఆయుధము. ఏ ఆయుధము? శత్రువుని దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాన్ని మనం ఎన్నడూ మర్చిపోనే. దావీదుకు దేవుడు ఇచ్చిన ఆయుధాన్ని ఏం చేశాడు? మర్చిపోయాడు. అందుకని దావీదుకి ఎదురైన కొన్ని సంఘటనలు ఎన్నో చూసాం బైబిల్లో. ఈ 10 మంది కన్యకుల్లో ఒకరు ఆయుధాన్ని కోల్పోయారు, తెచ్చుకోలేదు వారు. అందుకని వాళ్ళు ఏమైపోయారు? దేవునికి 22వ అధ్యాయంలో ఒకడు పెళ్లి వస్త్రం లేని వాడిగా ఒకడు ఏం లేదు. దేవుడిని చూసి ఏం లేదు. అతడు పెళ్లి కుమారుడుగా, అంటే పెళ్లి కుమార్తెగా చిత్తపోటు తనలో లేదు. అందుకనే ఆయన లోనికి వచ్చాడు, చూశాడు, అన్ని చూశాడు. నువ్వు నాకు సరిపోయిన బిడ్డగా లేవు. వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారంట. అగ్నిగుండంలో వేస్తే వాడు అక్కడ అగ్ని ఆరలేదు, పురుగు సావలేదు. ఎందువల్ల? అలంకరణ, పెళ్లి కుమార్తె అలంకరణ, రక్షణ, ప్రార్థన, విశ్వాసము, పరిశుద్ధత, నిరీక్షణ, ఓర్పిక, సహనము, క్రియ, ఇవన్నీ కూడా క్రైస్తవుల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైన అలంకరణగా, పెళ్లి కుమార్తెగా మార్చబడతాం. ఆయన తన లక్ష్యంలో కలిగిన ఆయుధాలన్నీ కూడా మనలో అమర్చబడి ఉంటాయి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.